నమస్కారం. RTI 9 న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ మెదక్ పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులు సమర్పించిన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పాత్రికేయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ ధరలు తగ్గించడం వల్ల మధ్యతరగతి ప్రజలకు, రైతులకు, పేదవారికి మేలు జరగాలని ఉద్దేశంతో 28% ఉన్న జీఎస్టీని 18% 18% ఉన్న జీఎస్టీని 5% 12% ఉన్న జీఎస్టీని 0% చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి నిరుపేదలైనటువంటి కుటుంబాలకు నిత్యవసర సరుకులే కాకుండా బైక్, కారు వంటి వాహనాలను కొనుక్కోవాలని మధ్యతరగతి వారి కళ సహకారం అయిందని వారు చెప్పడం జరిగింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ సిద్ధాంతం దేశానికి స్ఫూర్తిదాయకమని, చివరి వ్యక్తి అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ పురస్కరించుకుని సేవా పక్షంలో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం కార్యక్రమాలు, కులవృత్తుల వారిని సన్మానించడం కార్యక్రమాలు చేయడం జరిగిందా. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, రాజేందర్, జిల్లా కార్యదర్శులు కల్కి నాగరాజు, బాదే బాలరాజు, భిక్షపతి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సేవా పక్వాడ్, జిల్లా కన్వీనర్లు ఎంఎల్ఎన్ రెడ్డి, నల్లాల విజయ్ కుమార్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, కిసాన్ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మేటి వెంకట్ రెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఏసీ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. RTI 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. అక్కడ కూడా 28 నుండి 18% తగ్గించారు. చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఆటో, ఒక మినీ ట్రక్, మీడియం డీసీ వెహికల్, అదేవిధంగా లారీ, అన్ని వెహికల్ల మీద సుమారు లారీల విషయంలో తీసుకుంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు తగ్గినాయి. డీసీలో తీసుకుంటే ఒక 3 లక్షల వరకు తగ్గినాయి. ఈ చిన్న ఆటోల మీద కొన్ని వేల రూపాయల దగ్గర ఉందండి. వ్యవసాయదారులకు ఏం చేశారంటే, వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో ట్రాక్టర్ మీద ఆధారపడి ఉన్నారు. ఈ ట్రాక్టర్ మీద ఆధారపడి వారి పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా తగ్గించి సుమారు 1,25,000, 1,50,000 రూపాయల ట్రాక్టర్ మీద తగ్గడం. అదేవిధంగా పండుగ వాతావరణం ఏదైతే నవరాత్రులు ఏదైతే ఉందో నవరాత్రుల పండుగ వాతావరణం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి భారతదేశంలో ఏ వస్తువు కొన్నా ఈ జీరో ట్యాక్స్ ఏదైతే ఉందో, జీరో ట్యాక్స్ అన్నా 5% ట్యాక్స్ అన్నా ప్రతి ఒక్కరూ విత్ బిల్ తీసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే చాలామంది పేరున్న కంపెనీలు ఏం చేస్తారంటే డూప్లికేషన్ ఎక్కువైపోయింది, జీరో మాల్ ఎక్కువైపోయింది. దీనికి గ్యారంటీ కావాలంటే కంపల్సరీ బిల్ తీసుకున్నారనుకో, మీరు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఏ మూల పోయినా ఓ మంచి కంపెనీ ఉందనుకో, ఆ కంపెనీ ఆ వస్తువు అక్కడ ఇచ్చేసి తీసుకోవడానికి గ్యారంటీలో తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అన్నీ తగ్గేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యతరగతులకు, పేదవాళ్లకు నిత్యావసర సరుకులైనా, ఉన్న వాళ్ళకు నిత్యావసర సరుకులైనా ప్రతి ఒక్కటి తగ్గించారు. సుమారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హోటల్ రూమ్ ఏదైతే 7,500 ఉందో దాన్ని కూడా తగ్గించేసి ఇప్పుడు 5% తీసుకురాంటారు. 18% 5% తీసుకురా. ఒక రూమ్ తీసుకోవాలంటే సుమారు 700 నుంచి 800 రూపాయలు వాళ్ళకి తగ్గుతుంది. 13% అంటే మనం చూసుకోండి, ఒక వస్తువు మీద సుమారు 100 రూపాయల వస్తువు ఉందనుకో, 18% ఉంటే 180 రూపాయలు. ఇప్పుడు అదే 5% అయిందనుకో 130 రూపాయలు మీకు తగ్గినట్టే. ఒక 1000 రూపాయల వస్తువు తీసుకుంటే 130 రూపాయలు తగ్గినట్టే. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమవుతుందంటే మాకు సుమారు 7,000 రూపాయలు 7,000 కోట్లు తగ్గిందని అంటారు. 7,000 కోట్లు కాదు. గతంలో మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా సేల్ ట్యాక్స్ అని ఒకటి ఉంటుంది, సెస్ అని ఒకటి ఉంటుంది. తర్వాత ఒక్క స్టేట్ నుండి ఇంకో స్టేట్ పోవాలంటే మళ్ళీ వేబిల్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే మొన్నటికి మొత్తం మీరు చూసారు, గత ప్రభుత్వంలో 250 సేల్ ట్యాక్స్లో 250 కోట్లు డూప్లికేట్ ఛాలెంజ్ తీసుకొని వచ్చి ఆల్రెడీ కేసు కూడా రావడం జరిగింది. మరి
2017లో ప్రవేశపెట్టిన జిఎస్టీని ఇంతవరకు ఎక్కడన్నా అవినీతి జరిగిందా? మరి అవినీతి జరగకుండా ఒక పగడ్బందీతోనే ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని, ఎందుకంటే 18 గంటలు పనిచేసుకుంటా ఎవరు తినకుండా ఒక భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని మీరు చూశారు. గతంలో మన భారతదేశంలో ఎన్నో ర్యాంకు ఉంటాయి, 11వ ర్యాంకు నుండి 4వ ర్యాంకు తీసుకొచ్చిన ఘనత మోదీ గారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఏ విధంగా ముందుకు పోవాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఈ అంత్యోదయ ఏదైతే ఉందో ఈ బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో బీద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని దీనదయాళ్ గారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, గత 11 సంవత్సరాల నుండి అంత్యోదయ స్కీమ్ 2014లో నెరవేర్చిన తర్వాత 5 కిలోల బియ్యం ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటే అంత్యోదయలో మీరు ఇంతవరకు ఎక్కడ ఏ రోజు కూడా మాకు రాలేదనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి అన్ని ఘనత మోదీ గారు పంపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ మీద ప్రతి ఒక్కరు జిఎస్టీలో తీసుకొస్తే బాగుంటుంది. ఇక్కడున్న గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో దీన్ని జిఎస్టీలో అప్లై చేస్తే ఆటోమేటిక్ భారతదేశం మొత్తం మీద ఒకటే రేటు ఉంటుంది. దీనికి అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేటు అనే రకంగా ఉండదు. నేను ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే చెప్తా ఉన్నాను, గతంలో 18% ఏదైతే ఉందో ఈ 18%లో 9% స్టేట్ గవర్నమెంట్ వస్తుండే, 9% సెంట్రల్ గవర్నమెంట్ వస్తుండే. ఇప్పుడు 5% చేసిన తర్వాత ప్రతి ఒక్కరు బిల్లు నంబర్ ఆఫ్ టైమ్స్ బిల్లింగ్ అవుతుంది. సుమారు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఈ వస్తువు 4 సార్లు బిల్లింగ్ అయిందనుకో 20% మీకు రావడం. గతంలో ఏమున్నాయంటే 18% ఒకటేసారి అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారు, సార్ మాకు వితౌట్ బిల్ కావాలనే అక్కడనే అయిపోతుండే, డూప్లికేట్ బాగా వస్తుండే. అందుకోసానికే స్వదేశీ వస్తువులు మన మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని ఇక్కడనే చేసుకుందాం, మన దేశాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుదాం, మన దేశాన్ని అవినీతి లేకుండా ముందుకు తీసుకుపోదామని కంకణం కట్టుకుని ఉన్న మోదీ గారికి, అదేవిధంగా ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా తనది ఒకటే ఉద్దేశం ఏంటంటే కుటుంబ పార్టీలు వద్దు, అవినీతి లేకుండా ఉండాలి, భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి. ఏ వ్యక్తి అయినా పార్టీకి అనుగుణంగా పార్టీకి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే రకంగా పోతా ఉన్నది. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయ్యి మన భారతదేశంలో వైద్యులు చాలా తక్కువ ఉన్నారు, ఏ విధంగా పోవాలనే ఉద్దేశంతోనే 10,000 మంది ప్రతి సంవత్సరం 10,000 మంది డాక్టర్స్ చేయాలనే ఉద్దేశంతోనే నిన్ననే క్యాబినెట్లో పాస్ అయ్యే దానికి దీనికి 15,000 కోట్లు కేటాయించి ఒక్కో డాక్టరు కావాలంటే 1,50,00,000 రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతా ఉన్నారు. భారతదేశం